Praise the Lord. Greet you all in Jesus' name. Very, very good morning to all of you. Today's LFM daily promise for you all. ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనాలు. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 2 and 3. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అబ్రాముతో దేవుడు చేసిన నిబంధనలో మొట్టమొదటి అధ్యాయము 12వ అధ్యాయము 2-3 వచనాలు. దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎవరైతే విశ్వాసముతో అబ్రహాము దేవుని నామమందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరును గాక. నీవు ఊహించిన దానికన్నా, అడిగిన దానికన్నా, ప్రార్థించిన దానికన్నా గొప్పగా నీవు ఆశీర్వదించబడదువు గాక. ఎవరైతే నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారో వారందరూ కూడా ఆశీర్వదించబడదురు గాక. నీవు అనుకున్న దానికన్నా బహుగా విస్తరించదువు గాక. అబ్రహాము మిక్కిలి ధనవంతుడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అబ్రహాం విధేయతతో విశ్వాసముతో దేవుని యొద్దకు వచ్చాడు కాబట్టి దేవుడు అబ్రహామును గొప్పగా స్థిరపరిచాడు. అంతే గొప్పగా నిన్ను కూడా దేవుడు స్థిరపరచాలని ఆశపడతా ఉన్నాడు. అబ్రహాముకున్న విశ్వాసముతో విధేయతతో మీరు కూడా దేవుని సన్నిధికి రావాలని కోరుకుంటూ యేసు నామములో ఈ వాగ్దానము విడుదల చేస్తున్నాం. తండ్రి, పరిశుద్ధాత్ముడా, ప్రేమ స్వరూపి అబ్రహాము దేవా, యేసు నామములో నీకు వేలాది వందనాలు. ఎవరైతే విశ్వాసముతో వాగ్దానం పొందుకుంటున్నారో వారందరి జీవితంలో తండ్రి ఈ వాగ్దానం నెరవేరును గాక. ఎవరైతే తండ్రి నీ బిడ్డలను ఆశీర్వదిస్తా ఉన్నారో వారు ఆశీర్వదించబడుదురు గాక. నీ బిడ్డలు గొప్ప జనముగా ఉదురు గాక, గొప్ప దేశముగా ఉదురు గాక. ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ బహుగా ఫలించుదురు గాక అని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ వాగ్దానం విడుదల చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ బ్లెస్డ్ డే.